చాలా కొత్తగా ఇన్నోవేటివ్ గా మీ ఓన్ ప్రోగ్రామింగ్ మీ ఓన్ కోడింగ్ లాంగ్వేజ్ డెవలప్ చేసేంత టాలెంట్ ఉండాలన్నమాట. సిఎస్ఈ తీసుకున్న వాళ్ళకి ఎలాంటి స్కోప్ ఉంది, కెరియర్ ఆప్షన్స్, క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎందులో ఎక్కువగా జరుగుతాయి, ఏ సిటీస్ లో అయితే ఎక్కువగా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఒకసారి చూద్దాం. Computer science and engineering is a dynamic field that blends computing principles with engineering to design innovate technologies. కొత్త టెక్నాలజీస్ ని ఇన్నోవేట్ చేయడానికి అంటే చాలా కొత్తగా ఇన్నోవేటివ్ గా మీ ఓన్ ప్రోగ్రామింగ్ మీ ఓన్ కోడింగ్ లాంగ్వేజ్ డెవలప్ చేసేంత టాలెంట్ ఉండాలన్నమాట. ఓకే, సో ఇందులో ఇట్ కవర్స్ ప్రోగ్రామింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ అండ్ డేటా సైన్స్, shaping the future of digital systems and intelligent solutions. So future scope for computer science CSE తీసుకున్న వాళ్ళకి ఎలాంటి స్కోప్ ఉంది ఒకసారి మీరు చూస్తే గనక బూమింగ్ టెక్ ఇండస్ట్రీ. సో ఆబ్వియస్ గా తెలంగాణలో చాలా అద్భుతమైన పోర్షన్ ఏంటి అంటే హైదరాబాద్ అనేది టెక్ సిటీ. సో టెక్ సిటీ దగ్గరలో ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా జాబ్ ఆపర్చునిటీస్ ఎప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేయండి అమ్మా. కెరియర్ ఆప్షన్స్, క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎందులో ఎక్కువగా జరుగుతాయి అంటే మెట్రోపాలిటన్ సిటీస్, టెక్నాలజికల్ గా బాగా డెవలప్ అయిన సిటీస్, ఏ సిటీస్ లో అయితే ఎక్కువగా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయో అక్కడ మనకి కెరియర్ ఆప్షన్స్ ఎక్కువగా ఉంటాయి. సో తెలంగాణలో హైదరాబాద్ ఉంది కాబట్టి హైదరాబాద్ ఈజ్ హోమ్ టు టాప్ ఐటీ హబ్స్ హోస్టింగ్ జైంట్స్ లైక్ మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, TCS ఇలాంటి పెద్ద కంపెనీస్ అన్ని కూడా మనకు అక్కడ క్యాంపస్ ప్లేస్మెంట్స్ కి చాలా వస్తాయి. కాబట్టి బీటెక్ లో మీరు సీట్ తీసుకునేటప్పుడు సీ దట్ హైదరాబాద్ సరౌండింగ్స్ లో వచ్చే వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. తర్వాత స్టార్ట్అప్ ఎకోసిస్టమ్. ఇండియా ఈజ్ థర్డ్ లార్జెస్ట్ స్టార్ట్అప్ ఎకోసిస్టమ్ గ్లోబల్లీ. సో సిఎస్సి గ్రాడ్యుయేట్స్ ఆర్ ఇన్ హై డిమాండ్. మీరు స్టార్ట్అప్ ఏదైనా స్టార్ట్ చేయాలి అంటే సిఎస్సి సూపర్ గా ఉంటుంది. నేను ఒక చాలా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చాలా సార్లు చెప్పాను కూడా. మా ఫ్యామిలీలో మా కజిన్ సిఎస్సి చదివాడు. సో తన 4-5 ఫ్రెండ్స్ తో కలిసి ఒక మంచి జాబ్ వచ్చినా కూడా వదిలేసుకుని ఒక ప్రాజెక్ట్ ఓన్ గా తయారు చేసుకున్నాడు. ఆ ఓన్ ప్రాజెక్ట్ సమ్ ఏవియేషన్ కంపెనీకి సంబంధించిన ప్రాజెక్ట్ అన్నమాట. అది చాలా తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేసి వాళ్ళు ఆ ప్రాజెక్ట్ ని డెవలప్ చేసి 6 months లో ఆ ప్రాజెక్ట్ ని ఏవియేషన్ కంపెనీకి 40 కోట్లకి అమ్మేశారు. అక్కడి నుంచి మళ్ళీ కొత్త స్టార్ట్అప్ స్టార్ట్ చేసుకున్నారు. సో స్టార్ట్అప్స్ అనేవి చిన్నగా స్టార్ట్ అవుతాయి కానీ పెద్ద టర్న్ ఓవర్స్ వస్తాయి అనమాట. దెన్ ఇంజనీరింగ్ ఫీల్డ్స్ ఆపర్చునిటీస్ ఇన్ AI, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, బ్యాక్ చైన్ టెక్నాలజీ ఆర్ ర్యాపిడ్లీ గ్రోయింగ్. కాబట్టి సిఎస్సి చదివిన వాళ్ళందరికీ ఈ ఫీల్డ్స్ అన్నిటిలో కూడా మీకు అవకాశాలు ఉంటాయన్నమాట. జాబ్ రోల్స్ ఎవరైతే సిఎస్సి తీసుకున్నారో వాళ్ళకి ఎలాంటి జాబ్ రోల్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సాఫ్ట్వేర్ డెవలపర్ ఇది బెస్ట్ అన్నమాట. ఎవరైతే సిఎస్సి చదివారో వాళ్ళు డెవలపర్ కి ఎప్పుడు డిమాండ్ ఉంటుందమ్మా. మంచి స్కిల్ ఉండాలే గానీ డెవలపర్ కి ఎప్పుడు కూడా డిమాండ్ ఉంటుంది. డేటా ఎనాలిసిస్ట్, AIML ఇంజనీర్, సైబర్ సెక్యూరిటీ ఎనాలిసిస్ట్, డెవ్ ఆప్స్ అండ్ ఇంజనీర్, వెబ్ డెవలపర్ అండ్ మెనీ మోర్. సో సిఎస్సి చదివిన వాడికి యాక్చువల్ గా జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. బికాస్ వాళ్ళు చాలా మంచి సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతారు. బట్ సిఎస్సి మరి అంత ఈజీ టాపిక్ ఏం కాదు. సో బాగా జాగ్రత్తగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే వెళ్ళండి అమ్మా. ఓకే, సో నేమ్ ఆఫ్ ది కాలేజ్ మనకి తెలంగాణలో ఒకసారి చూస్తే టాప్ కాలేజెస్ టాప్ 10 సిఎస్సిలో టాప్ 10 ఒకసారి చూడండి. JNTUH, VNR విజ్ఞాన్ జ్యోతి, చైతన్య భారతి, వాసవి కాలేజ్, OU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, గోకరాజు రంగరాజు, కేశవ్ మెమోరియల్, KMIT అంటారు, CVR అండ్ మహాత్మా గాంధీ అండ్ వర్ధమాన్. ఇవన్నీ కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ఉండేవే చూసుకోండి. బికాస్ CBR, CMR ఇవన్నీ కూడా బ్రాంచెస్ ఉంటాయి. సో హైదరాబాద్ చుట్టుపక్కల ఉండేలా చూసుకోండి. కట్ ఆఫ్ చూడండి. లాస్ట్ ర్యాంక్ అది కూడా నేను జనరల్ పెట్టాను. మిగతా వాళ్ళందరూ ఒక 5,000 తక్కువలో వేసుకోవచ్చు. ఇది 2024 బేస్డ్ ఆన్ 2024 కట్ ఆఫ్స్ ని బట్టి ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఎవరైతే 10,000 లేదా అంతకంటే తక్కువ ర్యాంక్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా హ్యాపీగా సిఎస్సిలో సీట్ వచ్చేస్తుంది. ఇవి టాప్ కాలేజెస్ ఫర్ సిఎస్సి అన్నమాట. నౌ సిఎస్సి ఒకవేళ మీరు తీసుకుంటే నేను ఈ స్లైడ్స్ చాలా పెట్టడానికి రీజన్ ఏంటంటే సిఎస్సి నేను తీసుకోనా, తీసుకుంటే నేను చదవగలనా లేదా, ఇంజనీరింగ్ లో నేను సిఎస్సి కంప్లీట్ చేయగలనా లేదా, అసలు ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి, నాకు ఇంట్రెస్ట్ ఉందా లేదా నాకు ఎలా తెలుస్తుంది. దానికోసం బీటెక్ స్టూడెంట్స్ ని పట్టుకుని నేను తెలుసుకున్నది ఆబ్వియస్ గా ఇంటర్నెట్ లో సెర్చ్ చేసినా కూడా తెలుస్తుంది. ఆల్ కోర్ సబ్జెక్ట్స్ ఇన్ ఫస్ట్ ఇయర్ సిఎస్సి, ECE, EEE, సివిల్, మెకానికల్, కెమికల్ మీరు ఏ బీటెక్ తీసుకున్నా కూడా
ఫస్ట్ ఇయర్ అన్ని కూడా కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. లైక్ పైథాన్, మ్యాథ్స్ ఉంటది, ఫిజిక్స్ ఉంటది. సో అన్ని కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి అనమాట. బేసిక్ అందరికి ఒకటే సబ్జెక్ట్ ఉంటుంది ఫస్ట్ ఇయర్ లో. ప్రోగ్రామింగ్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది సి ఉంటుంది, పైథాన్ ప్రోగ్రామింగ్ ఉంటుంది, డేటా స్ట్రక్చర్స్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ యూజింగ్ C++, అలాగే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్, కంప్యూటర్ నెట్వర్క్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, వెబ్ టెక్నాలజీస్, మషీన్ లెర్నింగ్, డిజైన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ ఆల్గరిథమ్స్, కంపైలర్ డిజైనర్. ఇలాంటి సబ్జెక్ట్స్ మీరు మొత్తం 4 ఏళ్లలో CSE లో నేర్చుకుంటారనమాట.